ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇప్పుడు మనం చాట్ జీపీటీ గురించి మాట్లాడుకుంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసాక ఈ చాట్ జీపీటీ వాడకం అనేది చాలా అయిపోయింది. చిన్న పెద్ద ఏం తేడా లేదు, ఏది పడితే అది అడగడం, ప్రతిదీ అంటే మెదడుకి ఏం లేదు, మేత పెట్టడం లేదు. ఇంకా ఏదైనా చిన్నదైనా చాట్ జీపీటీ ఓపెన్ చేయడం, అడగడం అయిపోతుంది. అసలు మామూలుగా మనం చూసుకుంటే చాట్ జీపీటీలో అసలు ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఏమేమి అడగడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు దీన్ని ఎవరైనా మానిటరింగ్ చేసే వాళ్ళు ఉంటారా, అలర్ట్ చేసే వాళ్ళు ఉంటారా? అంటే ఉంటారండి, ఖచ్చితంగా. మీరు చాట్ జీపీటీలో ఏ ప్రాంప్ట్ ఇచ్చినా అది రికార్డ్ అవుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఈ జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే, చాట్ జీపీటీ అన్న ఇంతకు ముందు ఏదైనా డౌట్స్ ఉంటే మన ఫ్రెండ్స్నో రిలేటివ్స్నో మన పెద్దవాళ్ళను అడిగేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఏ డౌట్ వచ్చినా చాట్ జీపీటీలో వేయడం. ఇంతకు ముందు ఏంటంటే యూట్యూబ్, ఏదైనా కావాలన్నా తెలుసుకోవాలన్నా యూట్యూబ్లో వేసి వీడియోస్ చూడడం. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ, చిన్న డౌట్ ఉన్నా సరే, స్కూల్ పిల్లల నుంచి కూడా ఏదైనా ఎడ్యుకేషన్ కావాలన్నా లేకపోతే ప్రాజెక్ట్స్ కావాలన్నా చాట్ జీపీటీలో వేయాలి, వచ్చినది కాపీ పేస్ట్ చేయాలి. కాపీ పేస్ట్ చేస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, నేర్చుకోవట్లేరు. అది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ మన పిల్లలకి చూసుకుంటే. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మన కొంతమంది ఏంటంటే కొన్ని డేంజరస్ విషయాలు, అంటే హౌ టు కిల్, ఎలా చంపాలి, లేకపోతే వెపన్ ఎలా చేయాలి, మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది. లేకపోతే సెల్ఫ్ ఆపరేషన్ ఎలా చేసుకోవాలి, లేకపోతే మా సో అండ్ సో వీళ్ళకి ఇట్లయింది, నేను వాళ్ళకి మీద సెల్ఫ్ ఆపరేషన్ ఎలా చేయాలి, లేకపోతే నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఆప్షన్స్ ఏంటి, పెయిన్ లేకుండా చనిపోవడం ఎలా, ప్రతిదానికి ఆన్సర్ ఇస్తుంది చాట్ జీపీటీ? లేదు, వీటికి ఆన్సర్ ఇవ్వదు. ఏమొస్తుంది మెసేజ్? ఇలాంటిది ఏమైనా సర్చ్ చేస్తే మీరు చాట్ జీపీటీ మీకు ఇలాంటి ఆన్సర్స్ ఇవ్వదు. ఇన్ కేస్ మీరు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు, చాలా బాధగా అనిపిస్తుంది. కాకపోతే మీరు సూసైడ్ చేసుకోకుండా ఉండడానికి మీకు మంచి వే ఇవ్వడానికి నేను కొన్ని ఆప్షన్స్ ఇస్తాను, మీరు బెటర్ గా ఫీల్ అవ్వడానికి నేను మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తానని ఒక మెసేజ్ వస్తుంది, సలహాలు ఇస్తుంది మీకు సలహాలు ఇస్తుంది. అదే నేను ఇక్కడ వెపన్ చేయాలనుకో లేకపోతే బాంబ్ చేయాలి అని పెట్టారనుకోండి, అప్పుడు ఏంటంటే కొంతమంది మానిటర్ చేస్తుంటారు, చాట్ జీపీటీని కూడా మానిటర్ చేస్తుంటారు. మీరు కంటిన్యూస్ గా ఇట్లాంటి క్వశ్చన్స్, అంటే ఎవరైనా హార్మ్ చేయాలి, లేకపోతే ఎవరైనా పర్సనల్ డీటెయిల్స్, లేకపోతే హ్యాక్ చేయాలి, వాళ్ళ పాస్వర్డ్, వాళ్ళ ఫోన్ నంబర్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదు. అలా మీరు పర్టికులర్ గా అడుగుతుంటే వీళ్ళు ఏం చేస్తారు, చాట్ జీపీటీ వాళ్ళు కన్సర్న్ పర్సన్ తీసుకెళ్లి వీళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మేబీ వీళ్ళ నుంచి ఏమైనా థ్రెట్ ఉండొచ్చు అని అట్లా కేసు కూడా ఫైల్ అయ్యే అవకాశం ఉంది. అంటే చాట్ జీపీటీ వచ్చాక మన బుర్రకి పని పెట్టడం లేదు అంటే ఏం చెప్తారు మీరు? అది ఎవరైనా సరే, చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు. సరే, పిల్లలంటే మీరు అన్నట్టుగా ప్రాజెక్ట్స్, స్కూల్ హోంవర్క్స్ గురించి అంటున్నారు, పెద్దవాళ్ళు కూడా అలానే ఉన్నారు కదా. ఇప్పుడు అందరూ అదే కదా. ఇప్పుడు మనము జాబర్స్ కూడా ఏమైనా అడిగితే చాట్ జీపీటీలో వేయడం, ఎవరైనా ఎక్కడైనా మాట్లాడాలన్నా చాట్ జీపీటీలో వేయడం, ప్రతి దానికి చాట్ జీపీటీ. అంటే మన మనుషులకి చాలా కేపబిలిటీ ఉంది, వల్ల ఆ కేపబిలిటీ తగ్గుకుంటూ వస్తుంది. మన పని పెట్టట్లేరు, ఎందుకు ఏ ఉంది కదా అదే చేస్తుంది కదా అన్నట్టు. ఇప్పుడు మన ఎవరైనా పేరెంట్స్ అయినా కానీ ఏదైనా అడిగితే చాట్ జీపీటీలో చూసి చెప్పడం, అంటే ఓన్ థింకింగ్ యూజ్ చేయట్లేరు, కంప్లీట్ గా చాట్ జీపీటీ పైన డిపెండ్ అయిపోతున్నారు. అంటే ఏ కంపెనీస్ అన్ని కూడా ఎవ్రీ టైం అలర్ట్ గా ఉంటాయా? మీరు అన్నట్టుగా నిఘా ఉంటుంది, చూస్తూ ఉంటారని చెప్తున్నారు కదా. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇలాంటి వేరే ఏ క్వశ్చన్స్ కైనా ఆన్సర్ ఇస్తారు, కానీ వాళ్ళకి ఆల్రెడీ ఇన్బిల్ట్ చేస్తారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వద్దని. సో మీరు అలాంటి క్వశ్చన్స్ వేసి చూసినా ఇవ్వదు, అసలు వేయకండి. కొంతమంది ఇంటర్వ్యూస్ కి కూడా చాట్ జీపీటీ వాడి వెళ్తున్నారని కొన్ని టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి చాలా వర్చువల్ ఇంటర్వ్యూస్ అవుతాయి, ఒక స్క్రీన్ పైన మీకు ఏఐ ఏజెంట్ పెట్టేసుకుంటారు, ఇక్కడ క్వశ్చన్స్ అక్కడ నోట్ చేసుకుని ఆన్సర్ వస్తుంటారు. సో ఆన్సర్ చూసుకుంటే ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది. అలా ఇంటర్వ్యూ చీట్ చేయడం కూడా చేస్తున్నారు. ఓకే, ఎలా మరి ఇంటర్వ్యూ చేసే వాళ్ళు దాన్ని కనిపెట్టొచ్చా? కనిపెడుతున్నారు. అంటే వాళ్ళు టెన్షన్ పడుతుంటారు, చెప్పడంలో స్పీడ్ ఆగి చెప్తుంటారు, కొంచెం అది పాజ్ తీసుకుంటారు, అది కనిపెట్టేస్తారు. అంటే చాట్ జీపీటీ వల్ల థింకింగ్ ప్రాసెస్ క్రమేపా తగ్గిపోతుంది అంటే? అఫ్ కోర్స్ 100% తగ్గిపోతుంది. ఎవరు పెట్టాలనుకోవట్లేరు కూడా, ఎందుకు పని పెట్టడం. అసలు చాట్ జీపీటీ వచ్చినాక మొత్తం వరల్డ్ అప్సైడ్ డౌన్ అయినట్టు, అసలు మన ఉన్న కేపబిలిటీని కూడా బయటికి తేవట్లేరు. మనకు చాలా కేపబిలిటీస్ ఉన్నాయి, మనం చాలా ఇన్నోవేషన్స్ చేయొచ్చు, కానీ లేదు, మొత్తం కంప్లీట్ గా చాట్ జీపీటీ పైన డిపెండ్ అవుతున్నారు. కానీ చాట్ జీపీటీ కూడా తప్పులు చేస్తాయి, అవి చూసుకోకుండా కూడా ఏంటో అది కాపీ పేస్ట్ చేస్తున్నారు, తర్వాత రియలైజ్ అవుతున్నారు, అక్కడ దొరికిపోతారు ఆబ్వియస్ గా. మీరు ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదా ఎక్కడికైనా వెళ్ళినా మీరు ఏదైనా చేసినా కానీ అక్కడ ఈజీగా కనిపెట్టేస్తారు ఇదంతా చాట్ జీపీటీ అని.
అంటే ఈ చాట్ జీపీటీలో కూడా మిస్టేక్స్ వస్తాయి అంటున్నారు, అది కూడా ఒక హ్యూమనే కాబట్టి. అది హ్యూమన్ కాదు, అందుకే మిస్టేక్స్ వస్తాయి. మనం హ్యూమన్స్ అనుకోండి, మనం ఏదైనా వర్క్ చేస్తే మళ్ళీ రీచెక్ చేసుకుంటాం, దాంట్లో మిస్టేక్స్ అని మనం చూసాం, రెక్టిఫై చేస్తాం. మీరు ఎప్పుడైనా చాట్ జీపీటీలో ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే కింద ఒక డిస్క్లైమర్ ఇస్తుంది, అన్ని కరెక్ట్గా ఉండదు, తప్పులు కూడా ఉంటాయి, చెక్ చేసుకోండి అని. సో అక్కడ మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి అట్లా చెప్తున్నారు. కానీ అయినా మన వాళ్ళు ఏంటంటే మొత్తం చాట్ జీపీటీ పైన డిపెండ్ అయిపోయి అదేదో దేవుడు లాగా అన్ని చాట్ జీపీటీ గాడ్ లాగా వచ్చినాయి అన్ని తీసుకొని యూజ్ చేసుకుంటా ఉన్నారు. ఏఐ వల్ల ఎంత యూసేజ్ ఉందో అంతే నష్టం కూడా ఉంది అంటారు. అవును, ఖచ్చితంగా ఉంది, నష్టం అయితే ఉంది. చాట్ జీపీటీని ఇలా వాడకూడదని అంటున్నారు. అసలు మనం చాట్ జీపీటీని ఎక్కడ వాడాలి? కమింగ్ టు ఎంప్లాయీస్ విషయం తీసుకుంటే ఎలా వాడాలి అంటే, ఇప్పుడు ఎంప్లాయీస్ కి కోడింగ్ ఉంది, ఇప్పుడు కోడింగ్ అయ్యే దాని వల్లనే వీళ్ళని రీప్లేస్ చేస్తున్నారు కదా. సో వీళ్ళు ఏంటంటే కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే అది కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తుంది. సో వాళ్ళ ప్రాజెక్ట్ కి తగ్గట్టు ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే వాళ్ళ ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది అది చెక్ చేసుకొని అలాంటి ప్రాంప్ట్ ఇచ్చి దాంట్లో ఉన్న పార్ట్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని వాడుకుంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. చాట్ జీపీటీ మీరు మనం స్టార్టింగ్ లో మాట్లాడినట్టుగా కొన్ని కేటగిరీస్ వాళ్ళు ఏంటంటే అడగకూడని అన్ని అడుగుతున్నారు, క్రైమ్ కి సంబంధించి కొన్ని జరిగాయి కూడా ఇన్సిడెంట్స్. చాట్ జీపీటీని అడిగి మర్డర్స్ చేయడం కానీ, ఒక అబ్బాయి లవర్ని చంపడము, ఒక అతను అయితే సూసైడ్ కూడా చేసుకున్నాడు చాట్ జీపీటీ మాట విని. నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపోయి ఇట్లా చనిపోది అని చెప్తే తన మాట విని, ఆ రోబో మాట విని, ఇలాంటి సంఘటనలు కూడా చాలానే చూసాం. సో ఫైనల్గా ఒక్కసారి చాట్ జీపీటీ వాడకం అనేది ఎలా ఉంది, ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటితే అది ఖచ్చితంగా ప్రాబ్లమాటికే అవుతుంది. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది, టెక్నాలజీని మనము మనకు అడ్వాంటేజ్గా వాడుకుందాం, లేదా మన ఫ్యూచర్కి అడ్వాంటేజ్గా వాడుకుందాం. దాన్ని డిసడ్వాంటేజ్ చేసుకుంటే మనకే ప్రాబ్లం. మీరు లేనివన్నీ కొత్త కొత్తగా అడిగి అంటే మీరు ప్రాబ్లంలో పడేటట్టు ఏదన్నా క్వశ్చన్స్ అడిగితే ఎవరికన్నా హార్మ్ చేస్తారు అని తెలిసిపోతే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటారు. సో అందుకని మనం ఒక లిమిట్ లో ఉండి ఏఐని కూడా ఎంత యూజ్ చేసుకోవాలో అంత యూజ్, అన్నిటికీ ఏఐ కాకుండా కొన్ని మన సొంత క్రియేటివ్ చేసుకుంటే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఈ ఏఐ లో ట్రెండ్ లో ఇప్పుడు మనం థింక్ చేసినట్టు ఏఐ థింక్ చేయలేదు. సో మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒకసారి ఏఐ కాకుండా మీరు ఓన్ గా చేస్తే దానికి వాల్యూ చాలా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.